సరే ఇంకొకటి ఇప్పుడు యంగర్స్ అంటే 25 సంవత్సరం 30 సంవత్సరాలు జిమ్ చేస్తుంటారు, వ్యాయామం చేస్తుంటారు. ఒక్కసారి వాళ్ళ స్ట్రోక్ వచ్చి వెంటనే చనిపోతున్నారు. ఏంటి సార్ ఎందుకంటారు? దీనికి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయండి. అంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. సో ఇవి అన్ని కారణాలు ఉండటం వల్ల ఏమంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎప్పుడైనా జిమ్కి మనం వన్స్ వీఆర్ ఎంటరింగ్ ఏ జిమ్, సో మనం దానికి మన బాడీ అంత ఫిట్గా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ కార్డియక్ చెకప్ చేయించుకోవాలండి. ఎందుకు అని అంటే జిమ్లో ఒక స్థాయి దాకా ఎక్సర్సైజ్ చేయడం అనేది అందరికీ పర్మిసిబుల్. కానీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇట్లా మోడరేట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్కి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన బాడీకి సంబంధించి అవయవాలు ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది ప్రిలిమినరీ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీని పరంగా బేసిక్ టెస్ట్లు ఏంటి అని అంటే ఒక ఈసీజీ తీయించుకోవటము, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవటం, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే డయాబెటీస్ గురించి హిస్టరీ చెకప్ చేయించుకోవడం, ఇట్లాంటివి అనేవి బేసిక్ టెస్ట్ అండి. ఇవి చేసిన తర్వాత అప్పుడు మన ఫిట్నెస్ లెవెల్స్ని మనం అసెస్ చేసుకొని దాన్ని బట్టి ప్రతి వారు కూడా మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సడన్ డెత్స్ మనం ఏవైతే జిమ్లో చూస్తున్నామో ఇవన్నిటికీ కూడా ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే వారు ముందుగా జాగ్రత్తగా చెక్ చేయించుకోకపోవడం ఒక రీజన్ అయితే, రెండోది ఏంటి అని అంటే పోస్ట్ కోవిడ్ ఎరా తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా బాగా హాస్పిటలైజ్ అయిన వారు, లేకపోతే కోవిడ్ బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన వారు, సో ఇట్లాంటి వాళ్ళల్లో కొంచెం సడన్గా ఈ హార్ట్ అరెస్ట్ అయ్యే లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా బాగా డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేయించుకొని అప్పుడు మనం జిమ్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా మనం ఎంటర్ అవ్వడం అనేది బెటర్ థింగ్ అండి. సరే ఇంకోటి హెల్త్ ఫుడ్ తినాలి, ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది ఏంటి అని అంటే మనం ఉండే పూర్తి లైఫ్ని మనం బాగా హెల్తీగా ఉండాలి, వితౌట్ ఎనీ ఎయిల్మెంట్, అంటే మనకి ఏ జబ్బు లేకుండా యాక్టివ్గా ఉండాలి అనేది అది మోస్ట్ అందరూ కోరుకునే విషయం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎందుకు అని అంటే మనం ఏవైతే డైట్ తీసుకుంటామో ఆ డైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటే మన బాడీ అంతా కూడా మన మెషినరీ అంతా కూడా వర్క్ చేస్తుంది. సో మెయిన్గా ఏంటి అని అంటే డైట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవటం. రెండోది ఏంటి అని అంటే ఏదైనా కూడా ఏంటి అని అంటే లిమిట్స్లో, అంటే మన క్యాలరీ ఎంత బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మన డైట్ మీల్ అనేది డిజైన్ చేసుకోవటము. రెండోది ఇంకా మూడో పాయింట్ ఏంటి ఏంటంటే ఎక్కువగా ఫుడ్లో ఎక్కువ ఏంటి అని అంటే ఎక్కువ వెజిటబుల్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవటం. ఈ మీట్ ఫుడ్ కానీ లేకపోతే యానిమల్ మీట్ కానీ తక్కువగా అవాయిడ్ చేయటం. బెటర్ ఏంటి అంటే టు టేక్ ప్రోటీన్ కోసం అని చెప్పి మనం సీ ఫుడ్ కానీ ఎగ్స్ కానీ వైట్ కానీ తీసుకోవటం అనేది దీస్ ఆర్ ది గుడ్ హ్యాబిట్స్ అండి. ఇంకోటి డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేవి తీసుకోవడం అనేది, అది ఏదైనా కావచ్చు, అంటే మనకు దొరికే వేరుశెనగ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మనకు దొరికే సీజనల్ ఫుడ్ ఏదైనా నట్స్ అవ్వచ్చు, అట్లాంటి హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కూడా ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్. సరే ఇంకోటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటారు ఇప్పుడు ఈ హార్ట్ సర్జరీ కావచ్చు, ఏమున్నా సరే ఇప్పుడు వేగంగా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన ఇండియాలో చూసుకుంటేనండి మనం వరల్డ్లో ఏవైతే రీసెంట్గా మన డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెంటింగ్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనకి దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇన్ పర్టికులర్గా ఇండియాలో బాగా ఫాస్ట్గా గ్రోయింగ్ హెల్త్ కేర్ బాగా దొరుకుతుంది. సో దీంట్లో భాగంగా మనం తీసుకున్నట్టయితే ఈ స్టెంట్స్ విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడంతా కూడా ఏంటి అని అంటే అండి స్టెంట్స్ కూడా మనం ఇదివరకు మనం ఓన్లీ విత్ అన్ హెల్ప్ ఆఫ్ యాంజియోగ్రామ్ వి యూస్ టు డూ ద స్టెంట్. సో అట్లా